ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత విజ్ఞానయోగము అంటే మణుల మాలయందు దారం గనక లేవనుకో, ఒకవేళ దారము లేనప్పుడు మణులు నిలవవు కదా. మణులకు ఆధారమైనటువంటిది దారమే. మణులకు స్వతహాగా నిలబడేటువంటి శక్తి ఉన్నదా? లేదు. దారము వలననే అవి నిలబడుచూ ఉన్నవి. దారము లేనట్లయితే మణులు చెల్లా చెదరైపోతాయి కదా. ఇంకా కూడా మణులు అనేకాలు ఉన్నప్పటికీ కూడా, రకరకాలైన ఉన్నప్పటికీ కూడా దారం మాత్రం ఒకటే. జగత్తునందలి చరాచర ప్రాణికోట్లన్నీ కూడా వివిధ జాతులు, వివిధ మతాలు, వివిధ రూపాలు కలిగినవే కదా. జగత్తులో ఉన్నటువంటి సమస్త చరాచర ప్రాణికోట్లన్నీ కూడా అవన్నీ కూడా మణులు లాంటివి. పరమాత్మ మాత్రమే దారము. పరమాత్మ లేకపోతే ఆ ప్రాణికోట్లన్నీ కూడా నిలవవు, నిలవజాలవు. ప్రాణులన్నింటినీ ఒక్కచోట కూర్చగలిగినది అంతర్యామి అయినటువంటి ఆ పరమాత్మయే. వారి యొక్క ఆధారం వలననే అవన్నీ కూడా వర్తిస్తూ ఉన్నవి. ఇంకా కూడా మణిమాలయందు మణులే స్థూల దృష్టికి కనిపిస్తాయి, కానీ మరి దారమున ఉన్నటువంటి దారం అయితే కాదు కదా. సూక్ష్మ దృష్టికి అవి కనిపించవు. అట్లాగే భగవంతుడు స్థూల దృష్టికి అంటే మాంసమయ నేత్రానికి గోచరించరు, జ్ఞాన నేత్రానికే కదా కనబడతారు. కొందరు మాకు దేవుడు కనిపించడం లేదే, ఉన్నట్లయితే మాకెందుకు కనిపించడు, కాబట్టి లేడు అని అజ్ఞాన వశము తేట పలుకుతూ ఉంటారు. మణిమాలను చూచి దారము మణిమాలను చూచినట్లయితే దారం ఎవరికైనా కంటికి కనిపిస్తుందా? లేదు కదా. కాబట్టి అందులో దారం లేదు అని పలికిన చందములాగానే ఉన్నది వారి మాటలు కూడా. అదంతా పిచ్చివారి ప్రేలాపనమే అగుతూ ఉంటుంది. మణిమాలయందు దారము స్థూల దృష్టికి కాకుండా వివేకవంతమైన దృష్టికి మాత్రమే ఎలా కనబడుతుందో, అలాగే జగత్తునందు ఉన్నటువంటి పరమాత్మ మొత్తం వ్యాపించి ఉన్నప్పటికీ కూడా వివేక దృష్టికి, జ్ఞాననేత్రానికి మాత్రమే వారు కనబడతారు. ఎలాగంటే జడమందు చేతనమై, అస్వరమందు శాశ్వతమై, వికారమందు నిర్వికారమై చూడగలిగేటువంటి ఆ యొక్క మార్పులు యందు మార్పు లేనటువంటి స్థితిని చూడగలిగినటువంటి వాని యొక్క జ్ఞాననేత్రమే కదా. అంటే ఉపాధులన్నీ జడాలే, వాని యందు అనుస్యూతమై వ్యాపించి ఉన్నటువంటి అంతరాత్మను చూడగలగడం అనేటువంటిది జ్ఞాననేత్రం. అజ్ఞానులు బాహ్యాన్ని మాత్రమే చూస్తారు, కానీ వారి దృష్టి అంతవరకే పోతుంది. ఎటువంటి మహాపండితుడైనా సరే బాహ్యాన్ని, ఉపాధిని మాత్రమే చూస్తూ ఉంటాడు. లోపల ఉన్నటువంటి పరమాత్మను చూడకపోతే వాడు అజ్ఞానియే అవుతాడు, బాహ్య సంబంధమైన పండితుడైనప్పటికీ కూడా అని చెబుతూ, ఎలాగంటే ప్రతి జీవియందు, ప్రతి వస్తువునందు లోపల వెలుగుచూ ఉన్న పరమాత్మను చూడాలి. ఒక వ్యక్తిని చూడగానే దేహాన్ని మాత్రమే చూసేవాడు అధముడు, మనసును చూచేవాడు మధ్యముడు, ఆత్మతత్వాన్ని గాంచేవాడు ఉత్తముడు. దేహము, మనసు ప్రకృతి రూపాలు కదా, జడాలే అయి ఉన్నాయి. ఆత్మ ఒక్కటి మాత్రమే పురుషుడు, చైతన్యము. కాబట్టి విఘ్నులు దానినే ఆశ్రయించుకోవాలి. ఇటువంటి భగవంతుని యొక్క మాటలను విన్న తర్వాత మనుజులు ప్రయత్నపూర్వకంగా తమ యొక్క దృష్టిని మార్చుకొని స్థూలాన్ని మాత్రమే కాకుండా అంతర్గతమును కలిగినటువంటి సూక్ష్మమగు ఆత్మ వస్తువును కూడా చూడడానికి అభ్యాసం చేయాలి కదా. అంటే భగవంతుని యొక్క స్వరూపాన్ని, స్థానాన్ని కూడా ముముక్షువులు నిరూపించడం వలన సాధనా పరులకు, ముముక్షువులకు అతి ముఖ్యమై ఉన్నది. అయితే ఈ యొక్క అంటే అర్జున, నేను జలమందు రుచి, చంద్రుడు సూర్యుడు యందు కాంతి,
సమస్త వేదాలయందు ఓంకారము, ఆకాశమందు శబ్దము, మనుజుల యందు పరాక్రమము నేనే అయ్యున్నాను. సమస్త చరాచర ప్రాణికోట్ల యందు అంటే మనులందు దారములాగానే తాను వ్యాపించి ఉన్నాను అని పరమాత్మ మనకి తెలియజేసి చెప్పారు. ఆ సత్యాన్ని రుజువు చేసుకోవడం కోసం కొన్ని వస్తువులను తీసుకొని వాని యందు తాను ఎలా వ్యాపించి ఉన్నాను అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. నీటి యందు తాను రుచి రూపాన్ని అని, చంద్రుని యందు సూర్యుని యందు ప్రకాశ రూపాన్ని అని, వేదాల యందు ఓంకార రూపాన్ని అని, ఆకాశమందు శబ్ద రూపాన్ని అని, మనుషుల యందు పరాక్రమ రూపాన్ని అని కదా మనకి భగవానుడు సెలవిచ్చి ఉన్నారు. దీనిని బట్టి పరమాత్మ సమస్త వస్తువుల యందు కూడా అనుస్యూతంగా ఓతప్రోతమై అంతర్యామి రూపంలో వ్యాపించి ఉన్నట్లుగా మనకు స్పష్టమవుతూ ఉన్నది. రుచి లేని జలముండదు, రుచికి జలానికి అవినాభావ అంతర్గత సంబంధం ఉన్నది. జలమే రుచి, రుచే జలం. రెంటిని విడదీయడానికి అస్సలు వీలవదు. అలాగే ప్రకాశమే సూర్యుడు, సూర్యుడే ప్రకాశం. ప్రకాశం లేనటువంటి సూర్యుడిని మనం ఎవ్వరం కూడా ఊహించుకోలేం. ఈ ప్రకారంగానే సర్వ వస్తువులను గురించి కూడా గ్రహించుకోవచ్చు. అయితే భగవానుని సర్వవ్యాపకత్వాన్ని ఆదిలోనే తెలుసుకోవడం కష్టతరం కాబట్టి సామాన్యులకు అటువంటి విశ్వవ్యాపక భావము అనేది సునాయాసంగా అర్థమవడం కోసమే కొన్ని ఉదాహరణలు ఇక్కడ తెలియజేశారు. వేదముల యందు తాను ఓంకార రూపముగా ఉన్నట్లు భగవానుడు చెప్పినందువలన వేదములందలి సారము ఓంకారమే అని కదా తెలుస్తూ ఉన్నది. ఇంకా కూడా సర్వవేదేషు అని పేర్కొన్నారు. అలా చెప్పడం వల్ల సమస్త వేదం యొక్క సారము కూడా ఓంకారమే అని కదా మనకి స్పష్టమవుతూ ఉన్నది. ఎలాగంటే జనుల యొక్క ఆయుష్కాలము అతి స్వల్పమైనది. అంటే ఈ శరీరాల యొక్క ఆయు పరిమాణము అనేది చాలా తక్కువగా ఉండడం చేత వేదాలేమిటి ఆది అంతము లేనటువంటి అనంతాలై ఉండడం చేత సారభూతమైనటువంటి విషయాన్ని మాత్రమే తెలియాలి. ఎందుకు అంత అనంతమైనటువంటి ఆ వేదాన్ని తెలియాలి అంటే మరి పరిచ్ఛిన్నమైన కాలము సమయం తక్కువగా ఉన్నటువంటి శరీరాలతోటి సర్వము తెలుసుకోలేరు. కాబట్టి అప్పుడు ఆ వేదాల యొక్క సారాన్ని గురించి తెలిసి అనుష్ఠించినట్లయితే జన్మ తరించిపోతుంది. ఎందుకు తక్కువ కాలానికి పరిమితమైనటువంటి పరిచ్ఛిన్న దేహాలు అనంతమైన వేదాలను గురించి సాంగోపాంగంగా తెలియలేవు. కాబట్టి ఆ వేదాల యొక్క సారభూతమైనటువంటి విషయాన్ని కనుక తెలిసి అనుష్ఠానం చేసినట్లయితే జన్మ తరించిపోతుంది. అటువంటి సారమే ఓంకారము. కాబట్టి ప్రణవాన్ని జపిస్తూ ప్రణవము యొక్క అర్థాన్నే ఆ ఓంకారం యొక్క అర్థాన్ని చింతిస్తూ ప్రణవాన్ని వచించేటువంటి ప్రణవవాచ్యుడకు ప్రణవాన్ని స్మరిస్తే పరమాత్మను స్మరించినట్లే అని భావిస్తూ ఉన్నటువంటి అలా ప్రణవవాచ్యుడకు పరమాత్మను ధ్యానిస్తూ ఉన్నట్లయితే పరమశ్రేయము లభించగలుగుతుంది. అందుకే మనకి ఓంకారస్య అకశబ్దస్య అనేటువంటిది సృష్టికి మూలం అని వ్యక్తమయ్యేటువంటిది. వ్యక్తము అవ్యక్తము అనేటువంటి రెండు రకాలు ఉన్నవి కదా. ఇక్కడ వ్యక్త పరబ్రహ్మస్వరూపం అంటే ఓంకారం, అవ్యక్త పరబ్రహ్మస్వరూపం అంటే ఆ పరబ్రహ్మస్వరూపం. అందుకే మనకేమని చెప్పారు అంటే సర్వేంద్రియాలు కూడా ఓంకారం యొక్క అణువులతో నిక్షిప్తమై ఉంటాయి. కాబట్టి ఓంకార జపముతోటే ఓం ఇతేకాక్షర బ్రహ్మధ్యేయం సర్వముముక్షుభిః నాక్షరతీతి అక్షర అంటే నశించనటువంటి పదార్థము శబ్దము. శబ్ద బ్రహ్మాతి నిష్ణాతః పరబ్రహ్మాది గచ్చతి అనేటువంటిది ఓంకారం అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అంటే ఓంకారం ఊర్ధ్వం ఉన్నామయతీతి అంటే ఉన్న చోటు నుండి ఊర్ధ్వంగా పయనింపజేసేటువంటి శబ్దరవమే ఓంకారం. ఓంకారం బిందు సంయుక్త నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః అంటే ఎప్పుడైతే శబ్ద పరబ్రహ్మము వ్యక్త పరబ్రహ్మమైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపము ఆ ఓంకారాన్ని ఉచ్చరించడం కానీ ఆ ధ్వనిని వినడం కానీ దాని యందు నిష్ణాతులైనటువంటి వారు పరబ్రహ్మ
బ్రహ్మానంద స్థితినే పొందుతారు అని కదా చెప్పడం. అయితే ఇక్కడ ఓంకారం అనేటువంటి జపం వలన ఏ విధంగా ఉంటుంది? జపే ప్రణవం నిత్యం జితాత్మ జితేంద్రియ మూర్ధన్య అంటే శిరస్సు వంటిది సర్వేంద్రియాలకు కూడా. ఓంకారము శిరస్సు వంటిది. ఓంకారం యొక్క జపము వలన మనసు ఇంద్రియాలు కూడా అన్నీ వశపడిపోతాయి. మళ్ళీ బహిర్ముఖం నుండి అంతర్ముఖానికి మొత్తం పడిపోతాయి. అప్పుడు అంతర్ముఖం నుండి ఇక బయటికి మళ్ళవు అని మనకి మాండుక్యోపనిషత్తులో ఓంకారం యొక్క ప్రాశస్త్యాన్ని గురించి విస్తారంగా తెలియజేశారు. అందుకే సర్వం ఓంకారమయం సర్వవేదాః యత్పదమామథ్యంతి చతుర్ అనే చెబుతూ, ఎలాగంటే సర్వేక సమస్తము కూడా కామదం మోక్షదం చైవ ఓంకారం నమో నమః, ఎల్లప్పుడూ నిత్యము కూడా ఆ ఓంకారాన్ని కనుక మనం ధ్యానిస్తూ జపిస్తూ ఉంటే అది కోరికలను తీరుస్తుంది, మోక్షాన్ని ఇస్తుంది. అటువంటి ఓంకారాన్ని ఎందుకు వదలాలి? మనం ఉన్నటువంటి జీవస్థానాన్ని నుండి కూడా దైవస్థానాన్ని చేర్పించేటువంటి శబ్దస్వరూపమే ఓంకారము. అంటే సర్వం యొక్క సారభూతమైనటువంటి, వేదాల యొక్క సారభూతమైనటువంటి విషయము ఎరిగి అనుష్ఠానం చేసినట్లయితే జన్మ తరించిపోతుంది. అటువంటిదే కదా దాని యొక్క వేదాల సారమే ఓంకారము. కాబట్టి ప్రణవాన్ని జపించాలి. ఆ ప్రణవము యొక్క ఓంకారం యొక్క అర్థాన్ని ఆలోచన చేయాలి, చింతించాలి, దాన్ని ధ్యానించాలి. ఆ ప్రణవాన్ని వచించేటువంటి ఆ ప్రణవస్వరూపుడైన పరమాత్మను కనుక ధ్యానిస్తూ ఉన్నట్లయితే పరమ శ్రేయస్సునే పొందగలుగుతాము అని చెబుతూ, మనుష్యుల యందు పరాక్రమము అంటే ఉత్సాహము కానీ, ధైర్యము కానీ, ప్రయత్నము కానీ ఏదైనా సరే ఆ ఉత్సాహ ధైర్య రూపంలోనే ఆ ప్రయత్నం చేసేటువంటి దానికి ఉత్సాహం ఉండాలి, ధైర్యం ఉండాలి. ఏ ప్రయత్నమైనా సరే భౌతికమా పారమార్థికమా అనేది రెండవ సంగతి. అయితే మనుష్యులలో ఉన్నటువంటి పరాక్రమ రూపంలో ఉత్సాహ ధైర్య రూపాలలో కూడా తాను ఉన్నాను అని భగవానుడు చెప్తూ ఉన్నాడు కదా. అలా చెప్పినందువల్ల ఆ సుగుణరాజము గుణాలు అన్నింటిలోకి కూడా మిక్కిలిదైనటువంటి మనుషులు యందు ఉన్నటువంటి పరాక్రమము అనబడేటువంటి సుగుణము మనుషులకి అత్యంత అవసరం. ఏ పనిని సాధించాలి అన్నా కూడా ఉత్సాహము కానీ, ధైర్యము కానీ లేకపోతే ఆ పని ఫలవంతం కాదు. ఆ పని పట్ల వాడు శీఘ్రతరమైన పటిష్టమైనటువంటి ప్రయత్నం చేయలేడు. కాబట్టి అటువంటి సుగుణమైనటువంటి ఆ పరాక్రమం మనుషులకి అత్యంత అవసరం అని కదా తెలుస్తూ ఉన్నది. అందుకే ధైర్యము, పరాక్రమము, ఉత్సాహము ఉన్న చోట మాత్రమే భగవానుడు నిలయమై నిలబడి ఉంటాడు. దిగులు, దుఃఖము, పిరికితనము, వ్రేలాడేసినటువంటి ముఖాలు అంటే లాంగ్ ఫేసెస్ ఉండే చోట దెయ్యాలు వసిస్తాయి. అక్కడ దైవం కాదు ఉండేది. కాబట్టి దుర్బలత్వాన్ని పారద్రోలాలి. భగవత్ స్వరూపాలైనటువంటి ధైర్యము, ఉత్సాహము అనే సుగుణాలనే సంపాదించుకోవాలి. అలా ఆర్జించినటువంటి వాడే కదా ధన్యుడవుతాడు అని చెబుతూ, అంటే భగవానుడు ఏ ఏ వస్తువుల యందు ఏ ఏ రూపంలో ఉంటాడు అనేటువంటి విషయాలు మనం మరొకసారి జ్ఞప్తికి తెచ్చుకోవాలి. అంటే నీటి యందు రుచి రూపంలో, చంద్రుడు సూర్యుడు యందు కాంతి రూపంలో, వేదాలన్నింటి యందు కూడా ఓంకార రూపము ప్రణవ రూపంలో, ఆకాశమునందు అంటే ఈ ఖాళీనందు శబ్ద రూపంలో, మనుష్యుల యందు పరాక్రమ రూపంలో భగవానుడు ఉన్నాడు అని తెలియజేస్తూ, పుణ్యోగంధః పృథివ్యాంచ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపస్యాస్మి తపస్విషు. నేను అంతేకాదు ఇంకా కూడా పరమాత్మ తెలియజేస్తూ ఉన్నారు, నేను భూమి యందు సుగంధమును, ఆ యొక్క పృథ్వీ సంబంధమైనటువంటి ఘ్రాణానికి వచ్చినటువంటి జ్ఞానేంద్రియాలలో ఈ పంచతన్మాత్రల సంబంధితమైనటువంటి గంధం అంటే మంచి చెడు, ఏ విధంగా మంచి వాసన కానీ చెడు వాసన కానీ మొత్తానికి వాసనను, భూమి యందు ఉన్నటువంటి సుగంధాన్ని నేను
ఎటువంటి మంచి సువాసనాభరితమైనటువంటి ఏ సువాసన ఉంటుందో అది నేనే. అగ్ని యందు ఉన్నటువంటి ప్రకాశాన్ని, వేడిని కూడా నేనే. సమస్త ప్రాణుల యందు ఉన్నటువంటి ప్రాణాన్ని, ప్రాణశక్తిని లేక ఆయువుని నేనే. తపస్సులు చేస్తారే తాపసులు, ఇంద్రియాలను తప్పింపజేసేటువంటి వారి యందు వారు చేసేటువంటి తపస్సును కూడా నేనే అయ్యున్నాను అని చెబుతూ, అంటే వాసన లేనటువంటి భూమిని కానీ, మరి ప్రకాశము లేనటువంటి వేడి లేనటువంటి అగ్నిని కానీ, ప్రాణము లేనటువంటి ప్రాణిని కానీ, తపస్సు లేని తపస్విని కానీ మనం ఊహింపజాలము కదా. తపస్వి అంటే తపస్సే చేస్తాడు. భూమి అంటే వాసనాభరితమైనదే భూమి. అగ్ని అంటే ప్రకాశము వేడి ఉన్నటువంటిదే అగ్ని. ప్రాణి అంటే ప్రాణముతో కూడి ఉన్నటువంటిదే ప్రాణి. అది మానవ శరీరం మాత్రమే కాదు, సర్వేక సమస్తమైనటువంటి జీవకోట్లలో ప్రాణికోట్లలో ప్రాణి అంటే ప్రాణముతో కూడి ఉన్నదే ప్రాణి. అట్లాగే తపస్వీకుడు అన్నప్పుడు తపస్సు లేనటువంటి వాడు తపస్వీకుడు అవ్వడు. తపస్సు లేని మరే తపస్విని కూడా మనం ఊహింపజాలం కదా. తపస్సుతో తపింపజేసేటువంటి వాడే తపస్వీకుడు అని కదా మనం చెప్తాం. కాబట్టి ఆయా వస్తువుల యందల సారం ఏదైతే ఉన్నదో అది పరమాత్మ స్వరూపమే. దీని చేత వారు సమస్త పదార్థాల యందు కూడా సర్వము కూడా పూర్తి స్థాయిలో పూర్ణముగా వ్యాపించి ఉన్నారు అని కదా మనకు తెలియచూ ఉన్నది. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధుర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం. ఓ అర్జున, నన్ను ప్రాణుల యొక్క శాశ్వతమైనటువంటి బీజముగా ఎరుగు. అసలు ఒక మొలక, ఒక వృక్షము రావాలంటే దాని మూలమైనటువంటి విత్తు బీజము ఎలా ఉంటుందో అలాగే సర్వ ప్రాణికోట్ల యొక్క ఆ సమస్త ప్రాణికోట్లు ఉత్పన్నం కావడానికి శాశ్వతమైనటువంటి అంకురము బీజము నేనే అని నీవు తెలియ. ఇంకా కూడా బుద్ధిమంతుల యొక్క బుద్ధి కూడా నేనే. ధీరుల యొక్క ధైర్యముతో ఎవరైతే ఉన్నారో ఆ ధీమంతుల యొక్క ధైర్యాన్ని కూడా నేనే అయ్యున్నాను. అందుకే కదా మనకి బీజం మాం సర్వభూతానం అనే వాక్యం ద్వారా, అంటే సమస్త ప్రాణుల యొక్క మూలము బీజము. ఒక బీజము నుండి ఆ సంబంధమైన వృక్షం వచ్చినట్లే సమస్త ప్రాణుల యొక్క బీజము నేనే అయ్యున్నాను. నా నుండే సమస్త ప్రాణులు కూడా ఉత్పన్నమవుతూ ఉన్నవి. అంటే మూలం ఎవరు? ఆ పరమాత్మయే అని కదా తెలుస్తూ ఉన్నది. వారి నుండే కదా సర్వేక సమస్తము సర్వులు కూడా ఉద్భవిస్తున్నారు, సంభవిస్తుంది అని స్పష్టమవుతూ ఉన్నది. అంటే అందరికీ మూలము బీజము పరమాత్మే. కాబట్టి ఇక వాడెక్కువ వీడు తక్కువ అనేటువంటి భేద బుద్ధికి అవకాశం ఉన్నదా? లేదు, అసలు ఆస్కారమే లేదు. కాబట్టి ఎట్టి తక్కువ కులమందు జన్మించినప్పటికీ కూడా మనం సృజించుకున్నటువంటి ఏది మనం అనుసరించేటువంటి పనుల ప్రకారం మనం కొన్ని వర్ణాశ్రమాలు అనేటువంటివి మనం వర్ణాలు ఏర్పాటు చేసుకున్నాం. ఆ విధంగా ఎక్కువ కులమని, తక్కువ కులమని, మధ్యమ కులమని ఈ విధంగా కొన్ని వర్ణాలను మనం సృజించుకున్నాము కదా. అటువంటి దానిలో ఎటువంటి తక్కువ కులమందు జన్మించినప్పటికీ కూడా, ఇదిగో వీడు చండాల కులమందు జన్మించాడు, వీడింకా కూడా తక్కువ స్థాయిలో జన్మించాడు, వీడింకా కూడా ఏ అరణ్యాల యందు తిరిగేటువంటి గిరివాసుల విషయాలలో జన్మించాడు అని చెప్పుకుంటామే. కానీ ఇక్కడ సర్వేక సమస్తము కూడా ప్రాణికోట్ల జీవోత్పత్తికి మూలము బీజము పరమాత్మే అయినప్పుడు వాడెక్కువ వీడు తక్కువ అనేటువంటి వ్యత్యాసానికి అవకాశం ఉన్నదా? లేదు కదా. కాబట్టి ఎట్టి తక్కువ కులమందు జన్మించినప్పటికీ కూడా మనంగా నిర్ణయించుకొని, మనంగా విభజించుకొని, మనంగా సృష్టించుకున్నటువంటి ఆ యొక్క వర్ణ వ్యవస్థలో ఈ తక్కువ కులమందు జన్మించాడు అని అనుకున్నప్పటికీ, ఎంత పాపాత్ముడో అనుకున్నప్పటికీ కూడా తన బీజము తన తండ్రి ఆ పరమాత్మే అని కదా నిశ్చయించుకోవాలి. అలా నిశ్చయించినప్పుడు మనుషులు పుణ్యమార్గంలో అగ్రగేసరులే కావలసి ఉంటారు. తాను తక్కువ అని ఎవ్వరూ కూడా
పడనవసరం లేదు. నేను తక్కువ కులంలో జన్మించాను, నాకు ఈ స్థాయిలో తక్కువ ఉన్నది, నేను ఫలానా అనేటువంటి తన యొక్క భౌతిక సంబంధమైనటువంటి వ్యత్యాసాలను గణనలోకి తీసుకొని దుఃఖపడవలసినటువంటి అవసరం లేనే లేదు. ఎందుకు అంటే సమస్త ప్రాణికోట్లకు కూడా బీజమాతృడు భగవానుడే కదా అయ్యున్నారు. అందరిది కూడా పరబ్రహ్మగోత్రమే కదా అయ్యున్నది. ఆ విధంగా బీజం యొక్క స్వభావమే చెట్టునందు ఉంటుంది. అందుకే ఇక్కడ విత్తనం యొక్క స్వభావమే కదా వృక్షమునందు ఉంటుంది. కాబట్టి అందరూ కూడా వాస్తవానికి సనాతనమైనటువంటి అనాది స్వరూపులైనటువంటి బ్రహ్మస్వరూపులే అయి ఉన్నారు. ఇది మరి ఇదంతా ఎలా వచ్చింది అంటే అవిద్యావశము చేతనే, అజ్ఞాన ఆవరణము చేతనే మనుషుడు తాను అల్పుడనని, తాను జీవుడని, తాను దేహమని, తాను దృశ్యమని, తాను అధికుడని ఈ విధంగా భ్రమిస్తూ ఉండేటువంటిది కేవలం అజ్ఞాన ఆవరణము, అవిద్యావశము చేతనే. ఎప్పుడైతే ఇటువంటి ధైర్యాన్ని ఉత్పాదకము చేసేటువంటి భగవంతుని యొక్క ధైర్యాన్ని నూరిపోసేటువంటి, ధైర్యాన్ని కల్పించేటువంటి భగవంతుని యొక్క మాటల వలన ఆ అవిద్య అనేటువంటి తొలగిపోతుంది. అప్పుడు ఏ కుల వ్యవస్థకి, ఏ ఆశ్రమ వ్యవస్థకి, ఏ యొక్క ఆర్థిక వ్యవస్థకి, ఏ సామాజిక వ్యవస్థకి, ఏ లింగ వ్యవస్థకి కట్టుబడి ఉండడు. తాను ఎవరై ఉన్నాడు? తాను పరమాత్మ స్వరూపుడే అయ్యున్నాడు. అప్పుడు తను సనాతన ఆత్మస్వరూపుడని అని తనకు మూలహేతువు కేవలము ఆ పరమాత్మయే అని నిశ్చయించినటువంటి వాడు పరమానంద భరితుడవుతాడు. పలానా ఆశ్రమానికి, పలానా కులానికి, పలానా మతానికి, పలానా ఆర్థిక స్థాయికి చెందినవాడు అనేటువంటి భావన ఉండదు. సర్వేక సమస్తానికి కూడా నాకు మూలం పరమాత్మయే అన్నప్పుడు వానికి వాని యొక్క శారీరక స్థితిగతులు గుర్తురావు. వానికి మూలం పరమాత్మే అయి ఉంటాడు. వాడు పరమాత్మనే ఆశ్రయిస్తాడు, పరమాత్మ తత్వాన్నే ప్రాప్తిని పొందుతాడు. అంటే ఎంత నీచుడైనా, ఎంత అల్పుడైనా, ఎంత చండాలుడైనా, పరమ దరిద్రుడైనా, దీనాతి దీనుడైనా కూడా తనకు బీజము మూలము పరమాత్మే అని తెలుసుకున్నప్పుడు ధైర్యాన్ని కూడగట్టుకుంటాడు, ధైర్యోపేతుడే కాగలుగుతాడు. తన నిజస్వరూపాన్ని తెలిసినప్పుడు ఎటువంటి అల్పునికైనా సరే మేరు సమాన గాంభీర్యం అనేటువంటిది చేకూరుతుంది. అందుకే గీతాచార్యులైనటువంటి పరమాత్మ సాక్షాత్తు భగవానుడు. ఆయన ఎవ్వరినీ కూడా నీవు అల్పుడవు, నీవు నీచుడవు, నీవు తక్కువ జాతి వాడవు అని ఎవ్వరికీ బోధించలేదు. అందరికంటే కూడా పైపెచ్చు ఏమని చెప్తూ ఉన్నాడు? నీ యొక్క బీజము సనాతన పరమాత్మయే, నీవు పరమాత్మ బీజానివే, నీకేమీ కూడా మళ్ళీ నువ్వు ప్రత్యేకమంటూ ఏమీ లేవు అని చెబుతూ అసలు నీ మూలమేమిటి? సనాతన పరమాత్మయే నీ మూలం అయి ఉన్నది అని కదా చెప్తూ ఉన్నారు. అందుకే సర్వభూతానం అని చెప్పారు. సర్వభూతానం అని చెప్పడం చేత ఏ ఒకానొకనికో అతడు బీజము కాదని, సమస్త ప్రాణికోట్లకు బీజమని స్పష్టమవుతూ ఉన్నది కదా. అంటే నీ ఒక్కడివే పరమాత్మ నీకు మూలమని చెప్పలా. సమస్త ప్రాణికోట్లకు కూడా సర్వభూతానం అని చెప్పడం, ప్రాణికోట్లు అన్నింటికీ కూడా పరమాత్మయే, సనాతనమైనటువంటి పరమాత్మయే బీజము అని కదా స్పష్టం చేశారు. ఇటువంటి బోధలే ఇప్పుడు లోకానికి ఎంతో అవసరాలై ఉన్నవి. అంటే ఈ సంసారంలో కృంగిపోవచ్చు ఉండేటువంటి వారిని ఈ బోధలు మాత్రమే పైకి లేవనెత్తుతూ ఉన్నాయి. సంసారంలో అంటే సంసారము అన్నప్పుడు భార్య, బిడ్డలు, ఇల్లు, వాకిలి అనేటువంటివి ఇది రెండవ అర్థం. దాని సంసారము అనే మొదటి అర్థం ఏమిటంటే జననము, మరణము, జన్మ జరామరణాలు, పుట్టడం, ముసలితనం రావడం, చచ్చిపోవడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ పోవడం, ఈ విధమైనటువంటి సంసారంలో అంటే శారీరక సంబంధమైన రాకపోకలు కలిగి దాని నుండి మరి వేరే తీరం, వేరే మార్గం చేరేదానికి వీలు పడక కృంగిపోతూ ఉండేటువంటి వారికి ఈ బోధలు పరమాత్ముడు చెప్పినటువంటి సర్వవ్యాపకమైనటువంటి సంస్థితిని గురించి చెప్పినటువంటి ఈ బోధలు పైకి లేవనెత్తుతూ ఉన్నాయి. తరంగం చిన్నదైతేనేమి, దాని వెనుక దానికి ఆధారంగా, దానికి కారణంగా, దానికి బీజంగా అనంతమైన సముద్రం ఉన్నది.
ఒక్కొక్కసారి తరంగం ఉవ్వెత్తున లేస్తుంది, ఒక్కొక్కసారి చిన్నగా వచ్చి వెళ్ళిపోతుంది. కానీ తరంగాలు అనేవి ఎల్లప్పుడూ కూడా 24 రోజులు మరి 365 రోజులు ఆ సముద్రం ఉన్నంత సమయం వరకు కూడా ఆ తరంగాలు అనేవి వస్తూనే ఉంటాయి. ఇక అటువంటి కొన్ని జీవరాశుల ప్రాణాలు పోవుగాక దానిలో ఉత్పన్నమవుగాక సముద్రంలో తరంగాలు వస్తూ పోతూనే ఉంటాయి. అలాగే ఇక్కడ ఈ తరంగం చిన్నదైతేనేమి పెద్దదైతేనేమి అసలు దాని వెనుక ఏమి ఆధారం ఉన్నది? దానికి ఆధారంగా తరంగానికి కారణంగా తరంగానికి మూలంగా ఏమై ఉన్నది? ఆది అంతము లేనటువంటి సముద్రమే ఉన్నది. కాబట్టి తరంగము తన యొక్క నేను చిన్న తరంగాన్నే అనే తన యొక్క అల్పరూపత్వాన్ని గురించి దుఃఖించదు కదా. అలా దుఃఖించకుండా తనకు బీజభూతమైన తనకి మూల వస్తువైన తనకు ఆధార వస్తువైన మహాసముద్రాన్ని తలుచుకుని ధైర్యాన్ని పొందాలి. అట్లాగే మానవుడు కూడా తన చిన్న ఉపాధిని గురించి స్మరించకూడదు. నేను ఫలానా జాతికి చెందినవాడను, నాకు ఆర్థిక స్థాయి తక్కువగా ఉన్నది, నేను బలహీనుడను, నాకు బంధువర్గం తక్కువ, ఈ విధంగా ఊహించకుండా తన యొక్క శరీరాన్ని గురించి ఆ స్థాయి భేదాలను గురించి ఆ యొక్క వర్గ వైషమ్యాలను గురించి కూడా దుఃఖించకుండా తనకు మూలభూతమైనటువంటి బీజభూతమైనటువంటి మరి ఆ యొక్క పరమాత్మని తలుచుకొని ధైర్యాన్ని పొందాలి. అట్లాగే మానవుడు కూడా తన చిన్న ఉపాధిని గురించి స్మరించుకోకూడదు. తన బీజము, తన నిజరూపము, తన ఉపాధికి ఆధారము, తన శరీరానికి ఆధారము, ఆశ్రయము, మూలము మొత్తం పరమాత్మయే అని నిశ్చయించుకున్నాడు అనుకో, ఎంత ధైర్యం కలిగి ఉంటాడు, ఎంత ధైర్యం చేకూర్చుకుంటాడు. తనకు మూలం తన తండ్రి కాదు, తాత కాదు, ముత్తాత కాదు, సాక్షాత్తు పరమాత్మయే అనే నమ్మకం పూర్తిగా ఉండాలి. కాబట్టే ఇప్పటికీ కూడా ద్విజులు సంధ్యావందనానికి అంటే ఇప్పుడు ద్విజులు అంటే రెండవసారి జనించినటువంటి వారు బ్రహ్మోపదేశము అనేటువంటిది తీసుకునే సమయంలో ఈ యొక్క యజ్ఞోపవేత ధారణ అనేటువంటిది చేస్తారు. అది రెండవసారి జన్మ అనేటువంటిది జన్మించడం. ఆ ద్విజులైనటువంటి వారు సంధ్యావందనమునందు చిట్ట చివరకు ప్రవర చెప్పుకునేటప్పుడు తమ గోత్రాన్ని చెప్పేటువంటి సందర్భంలో ఏ మహర్షినో స్మరిస్తారు, కానీ తమ కులములో ఉన్నటువంటి తాతలను తండ్రులను వాళ్ళనైతే స్మరించరు అని చెబుతూ ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్తజనావని బంధ విమోచనే భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.